దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు ప్రకటించనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికల తేదీలను ఈరోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో అధికారులు వెల్లడించనున్నారు. ఈ 5 రాష్ట్రాల్లో ప్రభుత్వాల పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందాలు పర్యటించి భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సన్నద్ధతను సమీక్షించాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ఎన్ని దశల్లో జరుగుతాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ విడుదలైన నిమిషం నుంచే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి రానుంది. మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 37 రాజ్యసభ స్థానాలకు కూడా మార్చి 16న పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ఇప్పటికే వెల్లడించింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో దేశంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 4 గంటలకు వెలువడనున్న అధికారిక ప్రకటనతో ఎన్నికల సమరం ఏ రోజు ప్రారంభమవుతుందనే విషయంపై స్పష్టత రానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, సాయంత్రం 5 గంటలకు సిఇసి మీడియా సమావేశం ఉన్న నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ని ఈ యొక్క మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. దేశంలో మరోసారి ఎన్నికల సందడి నెలకొననుంది. 5 రాష్ట్రాలకు సంబంధించి బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే సిఇసి రంగం సిద్ధం చేసుకుంది. ఆయా రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, అంటే భద్రతా పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించి అక్కడ పరిస్థితిని అంతటిని కూడా సిఇసి అదేవిధంగా ఆయా రాష్ట్రాల డీజీపీలతోటి సమావేశాలు కూడా ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. భద్రతా పరంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష కూడా ముగిసింది. సో ఇక వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎన్ని విడతలుగా పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంటుందనే దానిపైన కూడా మనకి సాయంత్రం సిఇసి మీడియా సమావేశంలో మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కువగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నట్లు సిఇసి గుర్తించడం జరిగింది. కాబట్టి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోనే ఒకే దఫాలో ఎన్నికలు నిర్వహిస్తారా, లేదంటే 2-3 దఫాల్లో ఎన్నికలు నిర్వహిస్తారా అనేది కూడా మనకి తర్వాత, అంటే మీడియా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశంలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 5 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ గడువు ముగి ఉండడంతో ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు సిఇసి రంగం సిద్ధం చేసుకుంది. కాబట్టి ఒకే దఫాలో బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ డేట్స్ ఉంటాయా, లేదంటే వివిధ డేట్స్ ని ప్రకటన సిఇసి చేస్తుందా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 5 రాష్ట్రాల ప్రభుత్వాల పదవీ కాలం ముగిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేసుకుంది. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా ఇక ఆయా రాష్ట్రాల్లో ఖాళీ ఉన్నటువంటి 37 రాజ్యసభ స్థానాలకు సంబంధించి మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి కొన్ని చోట్ల ఏకగ్రీవం కానున్నాయి, మరికొన్ని చోట్ల పోలింగ్ జరగనుంది. కాబట్టి సో ఖాళీ అయినటువంటి 37 రాజ్యసభ స్థానాలకు సంబంధించి మనకి మార్చి 16 అంటే రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సో ఇక ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా మనకి ఆయా ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పోలింగ్ మనకి సాయంత్రం 4 గంటలు ముగిసిన తర్వాత వెంటనే 5 గంటల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కాబట్టి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి సో 5 లేదా 6 గంటల కల్లా మనకి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మనకి సాయంత్రం 4 గంటలకు జరగబోయేటువంటి మీడియా సమావేశంలో సిఇసి మీడియా సమావేశంలో ఈ యొక్క 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలకు సంబంధించి, అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క సమస్యాత్మక ప్రాంతాలు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లోనే ఉన్నట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి వెస్ట్ బెంగాల్లో భద్రతా పరంగా తీసుకోవాల్సినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే డీజీపీ ఆయా సిఎస్ తో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయా రాష్ట్రం మన వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు
సిఇసి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడంతో కొంత ఆ, అది కూడా కొంత సీరియస్ గా తీసుకుంది సిఇసి కాబట్టి. సో ఖచ్చితంగా సెంట్రల్ నుంచి కొంతమంది అధికారుల సహాయంతో అక్కడ ఎన్నికల నిర్వహణకు సిఇసి రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సెంట్రల్ నుంచి కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో వెస్ట్ బెంగాల్ ఈసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక వెస్ట్ బెంగాల్, అదేవిధంగా తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ సాయంత్రం విడుదలైన తర్వాత వెంటనే మనకి ఎన్నికల కోడ్ కూడా 5 రాష్ట్రాల ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఆయా పార్టీలందరూ కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ముమ్మరంగా ఎప్పటికప్పుడు పార్టీలకు సంబంధించి పొత్తులు కానీ, అదేవిధంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రంలో మరి ఈసారి ఏ పార్టీలకు సంబంధించి పొత్తులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఓకే 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 రైట్, థ్యాంక్ యూ సైదులు.